సో హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ్ 390. ఇక్కడ 390 BS3, డ్యూక్ 390, సారీ, ఓకే పర్లేదు, డ్యూక్ 250, ఇంటర్సెప్టర్, ఇంకొకటి GT 650. దీంట్లో ఎగ్జాస్ట్ అయితే ఉంది, దాంట్లో అయితే స్టాక్స్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. సౌండ్ అయితే క్రేజీ ఉంది. రెడ్ రాస్టర్ అయితే ఉంది దీంట్లో. సో ఈరోజు అయితే మనం నార్మల్గా బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే చేసుకున్నాము మార్నింగ్. చూడాలి ఇక 7కి. లైక్ బ్రో, దానిపై నేను ఎక్కే, మరి నీకు అంత ప్రాబ్లం అయితే, నీకు అంత ప్రాబ్లం ఉంటే ఆ బ్రదర్ బైక్ పైన ఎక్కేయి మరి, కదా. దానిపైన ఎక్కుతావా, దీనిపైన ఎక్కుతావా? ఎక్కుతా మరి. నాకేం ప్రాబ్లం లేదు. వీలీ కొడుతుండాడు, వాంది డైలీ రొటీన్ ఇదే, వీలీ కొట్టాలి. మేమైతే 4 బైక్స్ ఉన్నాయి. కనిపిస్తుందో లేదో వీలీ కెమెరాలో, అదిగో అదిగో లేపుకొస్తూనే ఉన్నాడు. అరే ఆరామ్సే రే, ఆరామ్సే, క్యా కర్ రా, ఉఠాగే చల్ రైట్. మరి సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి వస్తున్నామో నాకు కూడా అంత కన్ఫర్మ్ తెలీదు. వాళ్ళు తీసుకెళ్ళే దగ్గరికి మనం పోవాలంతే. వీడు ఇప్పుడు లేస్తాడు. చాలా రైట్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 50 కిలోమీటర్స్ అయినా ఇలా అలా పోయి వస్తాము, అంటే వద్దామని. కానీ ఇక్కడ మ్యాటర్ వేరేనే జరిగింది. సో అందువల్ల మనం 50-60 కిలోమీటర్స్ అయితే పోలేకపోతున్నాం. ఒక 10-15 కిలోమీటర్స్ అటు ఇటు తిరిగేసి వస్తాం అంతే, జస్ట్ ఏం లేదు. ఇది నాకు తెలిసి షార్ట్ వీడియో అవుతుంది, నాకు తెలిసి ఇది చాలా, అంటే ఒక 10 మినిట్స్ లేదా 10 మినిట్స్ కంటే తక్కువనే అనుకుంటున్నాను నేనైతే. చూడాలి ఇక ఎలా అవుతుంది ఏంటి. కానీ ఈరోజు వెదర్ అయితే సూపర్గా ఉంది అసలు. రైడింగ్కి బయట తిరగడానికి ఎండ లేదు, ఏం లేదు. మనమైతే హైటెక్ సిటీ అటు సైడ్ వెళ్తున్నాం. GT దాని సౌండ్ అసలు క్రేజీ. అసలు ఇంటర్సెప్టర్ ఉంది కానీ దాంట్లో సౌండ్ అనేది లేదు. సో ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా, హైవే పైన ఎక్కువ అవుతుంది. అయినా కూడా మనం 100 కంటే తగ్గుతలేం. GT ముంగటికి వెళ్ళిపోయింది. అతను సోలో రైడ్ ఉంది, మనదేమో డబుల్ రైడ్ ఉంది. అంటే మన వెనకాల ఒక పర్సన్ అయితే ఉన్నాడు. ఆ బ్రో అంటే మనకు వీళ్ళు నా వెనకాల కూర్చున్న అతను అయితే ఫస్ట్ టైం ఇది, అంటే నా బైక్ ఎక్కడం కానీ అతన్ని నేను కలవడం. సో ఇది ఫస్ట్ టైం. ఈ గ్యాంగ్లో నాకు తెలిసింది ఒక ముగ్గురు తెలుసు. ఇంకిద్దరు నాకు అంత పరిచయం లేదు. సో వాళ్ళతో పరిచయం కూడా బాగా పెంచుకోవాలి. సో గ్రూప్ అనేది మాది ఇలా ఒక స్ట్రాంగ్ గ్రూప్ అయితే చాలు అనుకుంటున్నాం. చూడాలి ఇక ఏమవుతుందో ఏంటో. ట్రాఫిక్ అయితే మరి గలీజ్గా ఉంది. అంటే ఇంత పెద్ద హైవేలో ఇలా ట్రాఫిక్ అంటే మార్నింగ్ టైం అదే నచ్చట్లే. ఓపెన్ రోడ్ ఉంటేనా BS3 పవర్ ఏంటో చూపిస్తుండే వాళ్ళకు. అసలు క్రేజీ పవర్ ఉంటుంది దీంట్లో BS3.
250 మీద కూడా సోలో ఉన్నాడు. ఇంటర్సెప్టర్ ఇంకా ఆర్సీ నా బైక్ మీద డబుల్ రైడింగ్ అయితే ఉంది. మేమైతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అక్కడ సైడ్ అయితే వచ్చేసాము. గల్లీలో దిగుతున్నారు. ఎక్కడ ప్లేస్ అనేది తెలీదు. అబ్బా మినీ కూపర్, G-Wagon ఇంకా జాగ్వార్ ఏదేదో ఉంది లోపల. ఆ బిల్డింగ్ లోపల కార్స్ అయితే. G-Wagon అసలు అది మాన్స్టర్ ఎక్దమ్ కనిపిస్తుంది అది. ఫైనలీ ఏదో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ బైక్స్ ఆపేసి ఇదిగా గోల్డీ ఎక్కడికి తీసుకొచ్చినావు గోల్డీ? ఇది ఏంటి, ఇది పంచాయతీ అంతేనా? అయ్యా ఇది అరే డేంజర్ ఉంది ఇది. అరే अरे नया ले लेना ना फिर, क्या कर रहा रे तू? भीख मांग रहा? मांग लेना हेलमेट को। अरे कौन दिलाता रे भीख? हेलमेट को कोई देता रे? अच्छा अरे हेलमेट తీసుకోండి ఎందుకు ఇక. ఏదో వ్యూ పాయింట్కి వచ్చినాం. బాగుంది. అవునవును, ఇక్కడ నుంచి గోల్కొండ ఫోర్ట్ ఇది ఎక్కాలా ఇప్పుడు? ఎక్కుతామా మనం? ఇదైతే బాగుంది. ఇది కదా చూడ్డానికి ఓకే అనిపిస్తుంది. ఇదా? టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. స్నాప్ పెట్టుకుందాం. ఇంకా ఏం చేస్తాం, అప్పుడప్పుడు పెట్టుకోవాలి కదా. కానీ సూపర్ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో మరి కెమెరాలో. ऊपर जाना का तेरे ऊपर? अरे ऊपर तो उड़ेगी, उड़ती पंच वो क्या गाना रहता ना वो, हाँ पंछी बनी उड़ती हुई. तू भी ऐसा करता? अरे रील बनाएंगे रे, अब तेरा रील बनाएंगे उड़ती फिरी पंछी गन. ఏం చేద్దాం అక్కడికి పోయి? అరే హా రే తెరే హెల్మెట్ भी लेना था ना, एक बार देख के చెక్. సో మనమైతే సెకండ్ హ్యాండ్ బైక్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ C900 ఉంది, సేల్ అంటది ఇది. అంటే సెకండ్ హ్యాండ్ బైక్ క్రేజీ. ఫుల్ సిస్టమా, ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ లానే ఉంది. SC ప్రాజెక్ట్. మా టైర్స్ కూడా కొత్తవి. క్రేజీ ఉంది అసలు Z900. దాని తర్వాత వచ్చేసి హోండాది, ఇది ఆఫ్రికన్ ట్విన్నా ఏంటో ఇది బైక్, మనకు కూడా అంత క్లారిటీ తెలీదు. దాని తర్వాత వచ్చేసి ఇది టైగర్ ఒకటి ఉంది. ఇక్కడ టైగర్ ఎంత హైట్ ఉన్నాయి బైక్స్ అసలు. దీనికి స్టాక్ ఎగ్జాస్టే ఉంది, దీనికి కూడా స్టాక్ ఎగ్జాస్టే. Z900 ఇదేంటిది? ఇది హర్యానాది బైకు. ఇది డేటోనా 6 ఎంత ఉంటుంది ఆల్మోస్ట్. అసలు క్రేజీ ఉన్నాయి సూపర్ బైక్స్ ఇక్కడ నిజంగా. టైర్ रे क्या बोलता रे सलमान? लेता खरीदता है खरीद रे देख. लेकिन जीनो तो लेना रहेगा. क्या तो भी खतरनाक है ना ये लेता तो नेकेट नहीं होना కానీ అక్కడ ట్రయంప్ అదే ఆర్ని అమ్మ. ట్రయంప్ ఏంది, ఇంజన్ లేదు ఏం లేదు అసలు. అసలు ఏపీ బైక్ ఇది. ఇది వచ్చేసి హర్యానా. ఇది కూడా ట్రయంప్దే. एग्जॉस्ट सेल रखा है रे पूरा. इधर GT भी सेल का रखा है. GT కూడా సేలా? ఓకే క్రేజీ ఉంది అసలు సూపర్ బైక్స్. ఇప్పుడు పైనకి పోయి డైనమిక్ రైడర్లో హెల్మెట్స్ అన్నీ చూడాలి.
తర్వాత सलमान भाई एक खरीद रहे तू కొందాం భాయ్. ప్లానింగ్ చేద్దాం. इसमें बोल कैमरा में बोल ప్లానింగ్ చేస్తున్నా, ఇది తీసుకుందాం. 1 month లోపల తీసుకుందాం, దేవుని దయ వల్ల మనం. చూద్దాం. कितने में मिलते रहे सेकंड हैंड ऑलमोस्ट 10 लाख 7-8 लाख तक मिल जाते. 10 लाख हार्डली. మంచిది. लेकिन ये जीनो से क्या तो भी खतरनाक दिख रहे थे. సెకండ్ హ్యాండ్ లో కొనడానికి రీజన్ ఏం తెలుసా? ఇప్పుడు టెటోనా 675 మ్యానుఫ్యాక్చర్ ఆగిపోయింది, అది సెకండ్ హ్యాండ్ లోనే దొరుకుతుంది. మనకి ఇష్టం కాబట్టి మనం సెకండ్ హ్యాండ్ లోనే కొనాలి దాన్ని. ఇప్పుడు ओके जीनो सो వద్దు మాకు. अरे ये कौन सी मॉडल होगी शायद BS4 तो क्रेजी रहेगा ना ये BMW नहीं रहे होंडा की है. ఆఫ్రికన్ ట్విన్ ఏదో ఈ ఆటోమేటిక్ గేర్ అవునా? ఓన్లీ ఎక్సలేటర్ ఇస్తూనే ఉండాలి. ఎక్సలేటర్ ఇస్తూనే ఉండాలి. ఇగో ఇది కూడా ఇది టైగర్ XC అంట. బాగుంది ఇది. బయాసన్య అన్న దగ్గర కూడా. సో గైస్ మనకైతే మనోంది హెల్మెట్ సైజ్ అయితే దొరుకుతలేదు ఇప్పుడు, అవైలబుల్గా లేదేమో. సో మన రిపేర్ కూడా కష్టం అని అన్నారు. ఇక్కడ హెల్మెట్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు చూసాము. సో ఇక్కడ చైన్ది లూబ్లికేషన్ది స్ప్రే తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా సల్మాన్ భాయ్ పోదాం ఇక. మస్తు టైం అయిపోతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. మావాడు ఏం తినిపిస్తలేడు నాకు. తినిపిస్తలేడు. లేకిన్ హెల్మెట్ నా బహుత్ మస్త్ है ना रे. ఏం చేద్దాం, నాకు సైజ్ వస్తలేదు. నాకు XXL సైజ్ వస్తలేదు. XXL నా దొరికితే నాకు కమెంట్ చేయండి కింద. XXL नहीं रे भाई. ठीक है सब्सक्रिप्शन नोट बोल दे. कुछ भी नहीं बोलता मैं पूरा. मैं ऐसा बोला तो मैं हेलमेट नहीं मिल रहा मेरे को. क्या करता फिर? नहीं बोलता स्पीडलेस. अच्छा स्पेसलेस ऐसा. సో గాయస్ మనమైతే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. సో వీడియో ఇక్కడి నుంచి ఎండ్ చేసేస్తున్నాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ करने बोल रहे हैं. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రవీణ్ 390. ఓకే బాయ్స్. సారీ బాయ్ బాయ్.